హాయ్ ఫ్రెండ్స్, మిస్టరీ వరల్డ్ కి స్వాగతం. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఒక ఇండోనేషియన్ కామెడీ ఫిల్మ్ బేస్ చేసుకుంది. దాని పేరు టూ హ్యాండ్సమ్ టు హ్యాండిల్. మాస్ అనే ఒక ఇండోనేషియన్ ఫ్యామిలీలో అందరూ 7 తరాలుగా చాలా అందంగా ఉంటారు. ఆ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళ అందరికీ దేశం మొత్తం ఫ్యాన్స్ గా ఉంటారు. పెద్ద కొడుకు ఓకిస్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అతనికి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉంటారు. చాలా అందగాడు. అందరూ అతన్ని ఒక లవ్ గురువులా ట్రీట్ చేస్తారు. తండ్రి పకార్ కూడా ఒక లవ్ గురువు. వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకున్న ముందు అతనికి 1200 గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మని కూడా అందగాడనే అనొచ్చు, ఎందుకంటే ఆమెకి అబ్బాయిల లాంటి ఫిజిక్ ఇంకా మీసాలు కూడా ఉంటాయి. చివరిగా మన హీరో కూలన్ అందరికన్నా చిన్నవాడు, ఇంకా చాలా అందగాడు. ఫ్యామిలీ అందరూ ఫేమ్ కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు, ఒక్క కూలన్ తప్ప. తను ఒక నార్మల్ లైఫ్ ని గడపాలని కోరుకుంటాడు. తను కొంచెం తక్కువ అందంతో పుట్టినా బాగున్ను, ఎందుకంటే అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అమ్మాయిలు వెంట పడరు కాబట్టి. దీనివల్ల అతనికి ఎప్పుడూ ఒక అమ్మాయితో జెన్యూన్ ఇంటరాక్షన్ కూడా లేదు. తను అందుకే బయటకు కూడా వెళ్ళడం మానేసి ఇంట్లోనే హోమ్ స్కూల్లో ఇంతకాలం చదువుకుంటూ ఉంటున్నాడు. కూలన్ కి తన పెట్ ఫిష్ తప్ప ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. ఆ చేపతోనే కార్డ్స్ ఆడుకుంటూ ఉంటాడు తనకి బోర్ కొట్టినప్పుడల్లా. వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ సీసీటీవీ కెమెరాలో గమనిస్తూ ఉంటారు. చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు. కూలన్ కూడా ఒక నార్మల్ టీనేజ్ లైఫ్ ఉండాలని కోరుకుంటారు. ఓకిస్ ఎప్పుడు కూలన్ ని అందమైన అమ్మాయిల ఫొటోస్ చూపించి ఎవరితోనైనా సెట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాకపోతే తనకి నచ్చే అమ్మాయిలు ఎవరు అతన్ని తిరిగి ఇష్టపడట్లేదు అని చెప్తాడు. తనకి తన అందానికి కాకుండా తన పర్సనాలిటీకి ఇంకా తన ఇంట్రెస్ట్ ని చూసి ఇష్టపడే వాళ్ళని కావాలని కోరుకుంటాడు. కూలన్ బయటికి వెళ్ళడానికి పూర్తిగా ఇష్టపడకుండా తన చేపతోనే కాలం గడపడం గమనించి వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏవో ఫైనాన్షియల్ కష్టాలు వచ్చినట్లు నటించి కూలన్ ని రెగ్యులర్ స్కూల్ కి పంపిద్దామని ప్లాన్ వేస్తారు. ఒక రోజు రాత్రి కూలన్ నీళ్లు తాగడానికి లేచినప్పుడు తన పేరెంట్స్ ఏవో ఫైనాన్షియల్ కష్టాల గురించి మాట్లాడుకుంటూ కూలన్ కి వినపడేలా అరుస్తూ గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి తినడానికి కూడా తిండి లేదు, మనం ఇంకా కూలన్ హోమ్ స్కూల్ ని అసలు ఎఫర్ట్ చేయలేం అని మాట్లాడుకుంటారు. నెక్స్ట్ రోజు కూలన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా రెగ్యులర్ స్కూల్ కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను అని చెప్తే వాళ్ళ ఫ్యామిలీ చాలా సంతోషిస్తారు. కాకపోతే తను ఓన్లీ ఆల్ బాయ్స్ స్కూల్ కి మాత్రమే వెళ్తా అని చెప్తాడు. కూలన్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కి బయలుదేరుతున్నప్పుడు ఓకిస్ కూలన్ ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. కాకపోతే కూలన్ హెల్మెట్ తీయకుండా రోజంతా అది పెట్టుకునే ఉండటానికి ప్లాన్ వేసుకుంటాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొడుతుంది. హెల్మెట్ వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ అటెన్షన్ తో అందరూ అతన్ని చూస్తుంటారు. కూలన్ క్లాస్ రూమ్ లోకి వెళ్లి లాస్ట్ బెంచ్ లో కూర్చొని ఉండగా అప్పుడే ఆ క్లాస్ లో పెద్ద బుల్లి అయిన సిద్ధి ఇంకా అతని స్నేహితులు కూలన్ దగ్గరికి వస్తారు. సరిగ్గా అప్పుడే క్లాస్ టీచర్ కూడా కూలన్ హెల్మెట్ లో చూసి సర్ప్రైజ్ అయ్యి ఆ హెల్మెట్లు తీయమని ఫోర్స్ చేస్తుంది. కూలన్ మెల్లగా సినిమాలో హీరోలా స్లో మోషన్ లో హెల్మెట్ ని తీసి తన ముఖాన్ని అందరికీ చూపిస్తాడు. నెక్స్ట్ సీన్ లో టీచర్ ని అంబులెన్స్ లో తీసుకెళ్ళినట్టు చూపిస్తారు. ఎందుకంటే కూలన్ అందాన్ని చూసి తన కళ్ళు తిరిగి పడిపోయి ముక్కులోంచి రక్తం కారుతుంది. స్కూల్లో మిగతా పిల్లలందరూ కూలన్ చాలా అందంగా ఉన్నాడు, అతను ఇక్కడ ఉండడానికి పనికిరాడు అని ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తారు. కూలన్ అక్కడికి పరిగెట్టుకొని వెళ్తుండగా ఒక బుల్లి కాలు అడ్డం పెట్టి కూలన్ ని కింద పడేసి వాళ్ళ స్కూల్ స్టోరేజ్ రూమ్ కి తీసుకెళ్లి కట్టిపడేస్తారు. ఆ గ్రూప్ వాళ్ళు ఒక పవర్ రేంజర్స్ గ్రూప్ లాగా ఇంట్రొడ్యూస్ చేసుకుని వాళ్ళ లీడర్ సిద్ధి ప్రిన్సిపల్ కొడుకని చెప్తారు. కాసేపటికి వాళ్ళు కూలన్ ని హెల్ప్ అడుగుతారు. ఒక అమ్మాయిని ప్రామ్ కి పిలవడానికి, అప్పుడు వదులుతాం నిన్ను అని బెదిరిస్తారు. వాళ్ళు 3 ఏళ్లగా అదే క్లాస్ చదువుతుంటారు. కూలన్ బీబీఎం అనే స్కూల్లో ఉండే అందరికంటే అందమైన అమ్మాయి అమాండాని ప్రామ్ కి తీసుకురాగలిగితే తప్ప వాళ్ళు ఈ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అవ్వమని చెప్తారు. అమాండా కేవలం అందమైన అబ్బాయిల రిక్వెస్ట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో కూలన్ ఈ పని చేసి పెట్టి అందుకని హెల్ప్ చేయడానికి ఒక అసిస్టెంట్ కీబోర్డ్ ని కూడా ఇస్తారు.
వెంటనే కూలన్ కీబో తో కలిసి ఈ బుల్లీస్ మీద కంప్లైంట్ చేయడానికి ప్రిన్సిపల్ ఆఫీస్ కి వెళ్తారు. కాకపోతే ఆ ప్రిన్సిపల్ కొడుకు సిద్ధి గ్రాడ్యుయేట్ అవ్వడానికి మొండకేసి కూర్చున్నందుకు కూలన్ ద్వారా ఒక ఛాన్స్ వచ్చిందని అమాండాని ఎలా అయినా ప్రామ్ కి తీసుకురావాలని ఆ ప్రిన్సిపల్ కూడా కూలన్ ని బెదిరిస్తాడు. కూలన్ ఇంకా కీబో మాట్లాడుకుంటే ఈ పని నెక్స్ట్ డే పొద్దున్నే చేస్తే ఒక పని అయిపోద్ది అని నిర్ణయించుకుంటారు. రోజు ఎలా గడిచినా సరే కీబో లాంటి మంచి స్నేహితుడు దొరికాడని కూలన్ చాలా ఆనందిస్తాడు. నెక్స్ట్ రోజు వాళ్ళు బీబీఎం స్కూల్ కి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిలు ఏదో మగవాసన వచ్చినట్టు పసిగడతారు. వాళ్ళ స్కూల్లోకి అందంగా లేని అబ్బాయిలు రావడానికి అర్హులు లేరు అని కూలన్ ని ఆ హెల్మెట్ ని తీసేయమని అడుగుతారు. కూలన్ హెల్మెట్ తీయగా వెంటనే న్యూస్ వస్తుంది. స్కూల్లో అమ్మాయిలందరూ ముక్కులోంచి రక్తం కారుతూ ఏదో దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్టు న్యూస్ లో చూపిస్తారు. కూలన్ ఒక టూ హాట్ టు హ్యాండిల్ అబ్బాయి లాగా న్యూస్ లో కనబడుతుంది. ఆ స్కూల్లో హాటెస్ట్ గర్ల్ ఇంకా మోడల్ అయిన అమాండా కూడా చూసి ఫ్యాన్ అయిపోతుంది. కూలన్ ఒక్కడే ఇంతవరకు తన బ్యూటీ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేయగలిగాడని అతనికి ఇంప్రెస్ అయిపోతుంది. ఈ న్యూస్ వైరల్ అవ్వగా అమ్మాయిలు గుంపులుగా కూలన్ ఇంటి ముందుకు వచ్చి చేరుతారు. మాస్ ఫ్యామిలీ కూడా హౌస్ టూర్ కి టికెట్ పెట్టి అందరినీ లోపలికి పంపిస్తారు. బయట దాక్కున్న కూలన్ ఇదంతా న్యూస్ లో చూసి తన సొంత ఫ్యామిలీ ఇతన్ని ఫేమ్ కోసం డబ్బుల కోసం వాడుకుందని చాలా బాధపడతాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి రమ్మని ఫోన్ చేయగా అప్పుడు అక్కడే ఉన్న టూరిస్ట్ తనకి ఎంతో ఇష్టమైన పెట్ ఫిష్ ని తప్పుగా హ్యాండిల్ చేయడం చూసి అది చచ్చిపోయిందని తెలుసుకొని చాలా బాధపడతాడు. ఇప్పుడు కూలన్ ఒక బిల్డింగ్ మీద దాక్కుని రోడ్డు మీద అమ్మాయిలు అతన్ని వెతకడం గమనిస్తూ ఉంటాడు. సడన్ గా ఒక అమ్మాయి వెనక నుంచి చూసి నువ్వేమైనా ఈ బిల్డింగ్ నుంచి దూకేస్తావా ఏంటి అని అడుగుతుంది. కూలన్ ఆ అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆమె ముక్కులోంచి ఎలాంటి రక్తం కారలేదు, ఇంకా తను ఫెయింట్ కూడా అవ్వలేదు. ఆ అమ్మాయి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా కూలన్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. రోజంతా ఎలా ఉన్నా సరే ఈ అమ్మాయితో ఎదురైన అనుభవాన్ని కూలన్ ఎంతో నచ్చుతుంది. కాసేపటికి కీబో కూలన్ ని తీసుకొని అతని ఇంటికి తీసుకువెళ్తాడు. అతని అమ్మమ్మ కూలన్ ని నీకు నచ్చిన రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తుంది. కీబో రూమ్ లో 2 రేర్ కార్డ్ కలెక్షన్ చూసి ఎక్సైట్ అవుతాడు. వాళ్ళిద్దరికి చాలా కామన్ ఇంట్రెస్ట్ ఉన్నాయని సంతోషిస్తాడు. మరుసటి రోజు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ మళ్ళీ ఆల్ గర్ల్స్ స్కూల్ కి వెళ్తారు. అక్కడ అమాండాని కలిసి సిద్ధి ఇచ్చిన ప్రపోజల్ ఫైల్స్ కూడా ఇస్తాడు. అమాండా కూలిన్ అందానికి పెద్దగా ఇంప్రెస్ అవ్వనట్టు నటిస్తుంది. కానీ అతడు వెళ్ళగానే తన ముక్కులోంచి కూడా రక్తం కారుతుంది. అప్పుడు కూలన్ తన క్రష్ ని స్టేజ్ మీద చూస్తాడు. కానీ అప్పుడు మిగతా అమ్మాయిల గుంపు చేరడంతో ఆమెను కలవడం సాధ్యపడదు. ఆ నెక్స్ట్ ఫ్యూ డేస్ కీబో కూలన్ కలిసి అన్ని పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అయిపోతారు. ఒకరోజు కీబో కూలన్ ని ఫుట్సాల్ ఆడడానికి తీసుకొని వెళ్తాడు. ఆ మ్యాచ్ అయిపోయాక కూలన్ తన క్రష్ దగ్గరలో ఉన్న షాప్ లో పని చేయడం చూస్తాడు. ఆమెని అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే కీబో అక్కడికి వచ్చి తన పేరు రీరీ అని కూలన్ కి పరిచయం చేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే కీబో కూడా రీరీ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండటం చూసి కూలన్ కుళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోతాడు. ఈ ఫీలింగ్ కూలన్ చాలా కొత్తగా ఉంటుంది, ఇంకా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్న ఓకిస్ ఒక లవ్ గురు అవ్వడంతో తనతో ఒక మీటింగ్ ని సెట్ చేసుకుంటాడు. ఓకిస్ ఆనంద బాష్పాలతో కంటతడి పెట్టుకొని నేను సరిగ్గా ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నాను, నా తమ్ముడికి అమ్మాయిల గురించి సలహా ఇవ్వాలని. కూలన్ కూడా అతని ఫ్యామిలీని క్షమించేస్తాడు. ఒకవేళ వాళ్ళు ఆ రోజు తన ఫ్యాన్స్ కి తన ప్రైవేట్ స్పేస్ ని టికెట్ రూపంలో అమ్మకపోయి ఉంటే ఈ రోజు రీరీని కలిసే అవకాశం ఉండేది కాదని చాలా ఆనందిస్తాడు. బ్రదర్స్ ఇద్దరు గ్రాసరీ షాపింగ్ చేస్తుండగా ఓకిస్ తన క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి కూలన్ కి ఒక లిస్ట్ ఇస్తాడు. కూలన్ ఆ లిస్ట్ ఫాలో అవుతుండగా కీబోకి రీరీకి తెలిసినంత బాగా తనకి తెలియదని అర్థం చేసుకుంటాడు. అయినా సరే కూలన్ వాళ్ళ అన్న ఇచ్చిన లిస్ట్ ని ట్రై చేస్తూ ఉంటాడు. ఒక సాయంత్రం అమాండా బాయ్స్ స్కూల్ కి వచ్చి కూలన్ కి తన బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ ని ఇస్తాది. దాంతో పాటు ఒక ఫోన్ ని కూడా గిఫ్ట్ గా ఇస్తుంది. ఆ రాత్రి కీబో కూలన్ ఇంకా రీరీ కెరియోకోకి వెళ్తారు.
అక్కడ కూలన్ ఇంకా రీరీ డ్యూయట్ పాడే అవకాశం దొరుకుతుంది. దీంతో ఎంతో సంతోషిస్తాడు కూలన్. కాకపోతే రీరీ ఫోకస్ మాత్రం మొత్తం కీబో మీదనే ఉంటుంది. అప్పుడు కూలన్ కి అర్థమవుతుంది ఇంకా రీరీకి కూడా కీబో అంటే ఎంతో ఇష్టం ఉందని. కూలన్ జెలసీతో రగిలిపోతుంటాడు. కీబో పక్కన లేనప్పుడు రీరీని డైరెక్ట్ గా అడిగేస్తాడు, నీ కీబో అంటే క్రష్ ఉందా అని. మొదట రీరీ అలాంటిదేం లేదు అని అంటుంది. అప్పుడు కూలన్ కీబోకి అమాండా అంటే ఇష్టం అని అబద్ధం చెప్తాడు. రీరీ ముఖం ఒక్కసారిగా మాడిపోతుంది. దీంతో రీరీకి కీబో అంటే ఇష్టం ఉందని కన్ఫర్మ్ చేసుకుంటాడు కూలన్. ఇంటికి వెళ్ళాక కూలన్ అమాండాకి ఫోన్ చేసి నాకు ఒక ఫేవర్ చేస్తావా అని అడుగుతాడు. నీకోసం ఏమైనా చేస్తా అని అమాండా అంటుంది. మరుసటి రోజు అమాండా బర్త్డే పార్టీలో చాలా మంది ఉంటారు. కీబో అండ్ కూలన్ రాగానే అమాండా వాళ్ళని దగ్గర వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది. ఇంతగా అమాండా కూలన్ కన్నా కీబో మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. కీబోని పక్కకి ప్రైవేట్ గా తీసుకొని వెళ్తుంది. సరిగ్గా అప్పుడే రీరీ పార్టీలోకి వచ్చి చూడగా అమాండా కీబోని కిస్ చేయడం చూస్తుంది. దీంతో ఆమె గుండె పగిలి అక్కడి నుంచి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. ఈ సిచ్యువేషన్ ని ఆసరాగా తీసుకొని కూలన్ రీరీని తన లవ్ ప్రపోజల్ చేస్తాడు. రీరీ థ్యాంక్స్ అని చెప్పి, నేను ఎప్పుడు నిన్ను మంచి స్నేహితుల్లానే చూశాను, నాకు నీ మీద అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని చెప్తుంది. అప్పుడు సిద్ధి గ్యాంగ్ కూడా ఆ అమాండా కీబోని కిస్ చేయడం చూసి కుళ్ళుకొని కోపంతో రగిలిపోయి కీబోని చితక్కొడతారు. ఇదంతా కూలన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు కానీ ఆపడానికి ప్రయత్నించాడు. కీబోని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి తీసుకుని వెళ్లి గాయానికి మందులు వేస్తారు. కీబో నొప్పుల బాధ పడుతుంటే కూలన్ చాలా పెద్ద తప్పు చేశానని అర్థం చేసుకుంటాడు. మరుసటి రోజు కీబో కూలన్ ని తన ఎప్పుడు ఎదురు చూస్తున్న ఒక అరుదైన కార్డ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. గిల్టీతో కూలన్ చాలా తప్పు చేశా అని కీబోకి మొత్తం జరిగిన నిజాన్ని చెప్పేస్తాడు. కీబో ఇది విని సహించలేక, నీకు నిజంగా రీరీ అంటే ఇష్టం ఉంటే నేను ఎప్పుడో ఆమెను వదిలేసావని నేను చెప్తాడు. ఈ మాటలకి కూలన్ ఇంకా బాధపడిపోతాడు. లాస్ట్ కి కీబో కూలన్ ని తన ఇంటి నుండి వెళ్లిపోమని ఆదేశిస్తాడు. తప్పంతా తనదే గనక ఇంకా కూలన్ కూడా తల ఉంచుకొని అక్కడి నుంచి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్లిపోతాడు. కూలన్ రాక చూసి ఇంటి సభ్యులందరూ ఆనందంతో గంతులు వేస్తారు. కూలన్ మాత్రం ఎవరితో మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటాడు. నెక్స్ట్ డే స్కూల్లో ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలుసుకున్నా సరే కీబో మాత్రం అతని ముఖం చూడడానికి కూడా ఇష్టపడాడు. ఇంటి దగ్గర కూలన్ వర్రీ అవ్వడం చూసి వాళ్ళ అమ్మ తన పెట్ ఫిష్ ని తిరిగి తెస్తుంది. నీకు కావాలంటే నువ్వు ఇంకా హోమ్ స్కూల్లోనే ఉండొచ్చు, తిరిగి నార్మల్ స్కూల్ కి వెళ్ళనవసరం లేదు అని చెప్తుంది. ఏదైనా సరే నీ ఆనందమే మాకు ముఖ్యం, దానికోసం మేము ఏమైనా చేస్తామని చెప్పడంతో కూలన్ ఎంతో సంతోషిస్తాడు. నెక్స్ట్ డే కూలన్ రీరీ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి క్షమించమని కోరుకుంటాడు. తర్వాత కీబో దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్తుండగా మొదట తలుపు వేసేయడానికి ప్రయత్నిస్తాడు. కాకపోతే కూలన్ రీరీ గురించి అడగ్గా, నాకు రీరీ అంటే ఎంతో ఇష్టం, ఆమెను నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను అని బాధపడుతూ తన ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటాడు. కూలన్ తన ఫోన్ బయటికి అప్పుడే తీసి ఇదంతా రీరీ వింటుంది అని నవ్వుతూ తన ఫోన్ ని చూపిస్తాడు. ఆ విధంగా వాళ్ళ ముగ్గురు మంచి స్నేహితులుగా ఉండిపోతారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరూ ప్రామ్ కి వెళ్తారు. కీబో డేట్ ఏమో రీరీ, ఇంకా కూలన్ డేట్ ఏమో అమాండా. అందరూ ఊహించినట్టే ప్రామ్ కింగ్ అండ్ ప్రామ్ క్వీన్ టైటిల్ ని కూలన్ అండ్ అమాండా గెలుచుకుంటారు. సరిగ్గా అప్పుడే ఆడియన్స్ నుంచి ఒక కమెంట్ వినిపిస్తుంది. నువ్వేం పెద్ద అందగాడివేం కాదు అని చెప్పి ఎవరో అక్కడి నుంచి పరిగెట్టుకుని వెళ్ళినట్టు చూపిస్తారు. దీని తర్వాత మన కూలన్ హార్ట్ మళ్ళీ హై రైజ్ లో కొట్టుకుంటున్నట్టు చూపిస్తారు. అంటే ఇంకో కొత్త రిలేషన్షిప్ దారి తీస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.